హాయ్ వెల్కమ్ టు వేటీ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 18, బి మే 19, సి మే 20, డి మే 21. సరైన సమాధానం ఆప్షన్ డి మే 21. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న జరుపుకుంటారు. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మే 21న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం నిర్వహించాలని పివి సింగ్ హయాంలో ప్రకటించారు. మొదటి ప్రశ్న, ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ చెన్నై, బి న్యూఢిల్లీ, సి గౌహతి, డి భోపాల్. సరైన సమాధానం ఆప్షన్ సి గౌహతి. ఇండియన్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సదస్సు గౌహతిలో జరిగింది. భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో ఇటీవల జరిగిన మార్పుల గురించి చర్చించడానికి మే 18, 19 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రెండవ ప్రశ్న, డైసన్ స్పియర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అంతరిక్ష టెలిస్కోప్, బి ఊహాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, సి ఉపగ్రహాల సముదాయం, డి బ్లాక్ హోల్ సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ బి ఊహాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఇటీవల వార్తల్లో నిలిచిన డైసన్ స్పియర్ అనేది ఒక వ్యూహాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. నక్షత్రపు శక్తిని కనుక్కోవడానికి దీనిని రూపొందిస్తున్నారు. స్వీడన్, భారతదేశం, యుఎస్, యూకే దేశాల అంతర్జాతీయ బృందం దీని గురించి పరిశోధనలు చేస్తున్నారు. మూడవ ప్రశ్న, మహిళలకు రుణాలు ఇచ్చేందుకు $500 మిలియన్ ఐఎఫ్సి ఏ బ్యాంకుకు అందించింది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి యాక్సిస్ బ్యాంక్, సి ఐసిఐసిఐ బ్యాంక్, డి యూకో బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మే 17న హెచ్డిఎఫ్సి బ్యాంక్కి $500 మిలియన్ రుణాన్ని అందించింది. ఈ రుణం మహిళా మైక్రో ఫైనాన్స్ రుణగ్రహీతలకు, ప్రత్యేకించి స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులలో నిమగ్నమై ఉన్న వారికి మద్దతునిస్తుంది. నాలుగవ ప్రశ్న, సిఐఐ వార్షిక బిజినెస్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి పుణె, సి ముంబై, డి న్యూఢిల్లీ. సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ. సిఐఐ వార్షిక బిజినెస్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని పరిశ్రమ సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని ఆమె అన్నారు. ఐదవ ప్రశ్న, ప్రముఖ రచయిత్రి మాల్తీ జోషి ఏ భాషల్లో రచనలు చేశారు? ఆప్షన్ ఏ హిందీ, మరాఠీ, బి హిందీ, పంజాబీ, సి తెలుగు, తమిళం, డి కన్నడ, హిందీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ హిందీ, మరాఠీ. ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత్రి మాల్తీ జోషి హిందీ, మరాఠీ భాషల్లో రచనలు చేశారు. 2018లో పద్మశ్రీ అందుకున్న మాల్తీ జోషి 90 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్తో పోరాడి మరణించారు. ఈమె 60 కన్నా ఎక్కువ పుస్తకాలు రచించారు. ఆరవ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, బి ఎంఎస్ ధోని, సి క్రిస్టియానో రొనాల్డో, డి మెస్సీ. సరైన సమాధానం ఆప్షన్ సి క్రిస్టియానో రొనాల్డో. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచారు. గత 12 నెలల కాలంలో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న వారిలో 21,000 కోట్లతో అతడు నెంబర్ 1 ర్యాంకు సాధించారు. 2-3 స్థానాల్లో స్పెయిన్కు చెందిన జాన్ రహామ్, అర్జెంటీనా స్టార్ మెస్సీ ఉన్నారు. ఏడవ ప్రశ్న, తెలంగాణలో అతిపెద్ద ఫుడ్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ నల్గొండ, బి హైదరాబాద్, సి నిర్మల్,
డి ఖమ్మం. సరైన సమాధానం ఆప్షన్ డి ఖమ్మం. తెలంగాణలో అతిపెద్ద ఫుడ్ పార్కును ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని 200 ఎకరాల్లో నిర్మించనుండగా అందులో 41.26 ఎకరాల్లో నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులు ఉంటాయి. 10.45 ఎకరాలు రహదారులకు కేటాయించారు. 8వ ప్రశ్న, ఎల్లో డక్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న ప్లేయర్స్ ఎవరు? ఆప్షన్ ఏ నిఖత్ జరీన్ మీనాక్షి, బి రహ్మనోవా మీనాక్షి, సి నిఖత్ జరీన్ మనీషా, డి గ్రాఫివా మనీషా. సరైన సమాధానం ఆప్షన్ ఏ నిఖత్ జరీన్ మీనాక్షి. ఎల్లో డక్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్, మరో భారత బాక్సర్ మీనాక్షిలు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. 52 కేజీల తుదిపోరులో నిఖత్ జరీన్ కజకిస్తాన్కు చెందిన ఉర్కుబయోవాను చిత్తు చేసింది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ రహ్మనోవాను ఓడించింది. 9వ ప్రశ్న, 2027 మహిళల ఫీఫా ప్రపంచ కప్నకు ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్, బి భారతదేశం, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా. సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రెజిల్. 2027 మహిళల ఫీఫా వరల్డ్ కప్నకు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫీఫా కాంగ్రెస్లో బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీల ఉమ్మడి బిడ్ను ఓడించి బ్రెజిల్ ఈ ప్రపంచ కప్నకు హోస్ట్ చోటును దక్కించుకుంది. 2031 టోర్నమెంటుపై దృష్టి సారించడానికి యుఎస్, మెక్సికో తమ ఉమ్మడి బిడ్ను ఉపసంహరించుకున్నాయి. 10వ ప్రశ్న, అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 21, బి మే 23, సి మే 25, డి జూన్ 23.